బానిసగా వెళ్ళాడు. కానీ ఒక దినాన దేవుడు తీసుకుని వచ్చి నిబంధనలో ఉన్నాడు కనుక తీసుకొచ్చి ప్రధానమంత్రి చేస్తే వందనము చేయుడని అందరూ పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడిని స్తుతించాడు, దేవుడిని ఆరాధించాడు. అహంకారమైన మనసు లేదు. సౌలు తనను తరిమినప్పుడు కూడా, ఆ సౌలు చనిపోయినప్పుడు ఆ పర్వతం మీదకు వెళ్ళి ఆ పర్వతాన్ని గిల్బోవా పర్వతాన్ని దావీదు శపించినప్పుడు ఆ పర్వతం మీద ఇప్పటికీ ఒక గడ్డముడుతుంది మొలక. అంటే దావీదు యొక్క మాటను దేవుడు స్థిరపరిచాడు. నీ మాటను కూడా స్థిరపరుస్తాడు. దావీదుని తరమాలని చూసినటువంటి దావీదు హల్లెలూయా చంపగలను అని చూశాడు, చెప్పాడు, కానీ చంపలేదు. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ కూడా మీ హృదయాంతరంగంలో తీసివేయండి. అవన్నీ తీసేస్తే, గర్వం తీసేస్తే హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు. నీ సౌండ్ నాకు వినపట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. గర్వము, అహంకారం ఇవన్నీ తీసివేయాలని దేవా యేసేపు తన సహోదరులను చూసి శిక్షించలేదు. మీరు నన్ను శిక్షించాలనుకున్నారు, మీరు నన్ను అమ్మివేయాలనుకున్నారు, మీరు నన్ను చంపాలనుకున్నారు అని కక్ష పెట్టుకోలేదు. యేసేపు తన సహోదరుని క్షమించాడు. నన్ను పొడిచిన వాళ్ళని దొరికారు, వాళ్ళు దొంగలు, వాళ్ళని క్షమించమన్నాడు పాస్టర్ గారు. నేను క్షమించాను వెళ్ళి. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. హల్లెలూయా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ? నిజమైనటువంటి క్రైస్తవత్వానికి అర్థం ఏమిటంటే ప్రేమించడం, క్షమించడం. మనం ప్రేమ కలిగి ఉండాలి. మన తోటి వారిని, శత్రువులను క్షమించాలి. ఇది చేయలేని రోజున మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం అనవసరం. హల్లెలూయా హల్లెలూయా. సహాయం కొరకు అడగండి. యేసయ్యా 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 క్షమించండి. యేసయ్యా మనం క్షమించండి. అవిధేయుడిగా, అవిధేయురాలిగా ఉన్నావేమో అడుగుండి. నా వైపు చూస్తే మీకేం కాదు, నా వైపు చూసినా మీకు ఏ ప్రయోజనం ఉండదు. నన్ను పంపించేటువంటి దేవుని చూడండి. హల్లెలూయా. నన్ను పంపించిన యేసయ్య వైపు చూడండి. హల్లెలూయా. నీతో నేనుండుటయే. హల్లెలూయా హల్లెలూయా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను.
మన బరువు, మన బాధ్యతను ఆయన పాద చేత దించేయండి. దేవునికి అప్పగించుకోండి. ఒక నిబంధన చేసుకోండి. అబ్రహాము దేవునికి తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటే ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి అబ్రహాములా ఒక నిబంధన చేసుకోండి దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిబంధన, ద కవెనెంట్ విత్ గాడ్. యు మస్ట్ కవెనెంట్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకోండి. తండ్రి, నా యొక్క బరువు, నా బాధ్యత, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్లు అన్నిటినీ కూడా నీ సన్నిధికి అప్పగిస్తున్నా. ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నటువంటి యేసయ్య సన్నిధిలోనే ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన బలమైన సన్నిధిలో నిన్ను నిలవబెడతాడు. మోషేని మరణానికి అప్పగించినందుకు తల్లి ఆ నీటిలో పడవేసింది. ఆ నీటిలోంచి తీసి రాజమహల్లో తీసుకెళ్లి పెంచాడు. ఒకవేళ నీ జీవితంలో అటువంటి స్థితి ఉన్నదేమో. యేసేపుని గోతిలో పడేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు యేసేపుని తీసుకుని వెళ్ళి అనేక దేశాలు ఆకలితో అలమటించకుండా అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు యేసేపుని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు సమర్పించుకో. యేసేపు దేవునితో చేసుకున్న నిబంధన, అబ్రహాము దేవునితో చేసుకున్న నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకోండి దేవునితో. హల్లెలూయా. నా బరువు, నా నీ పాద చెత్త దించి తీరి. మీ హృదయాల్లో ఉన్న బరువు, మీ జీవితాల్లో ఉన్న బరువు తెచ్చండి దేవుని దగ్గర. అప్పచెప్పండి ఆయనకి. రెండు చేతులు పైకెత్తి, తండ్రి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా బాధ్యతను, నా బరువును, నా కుటుంబ బాధ్యత బరువు నా తండ్రి అయిన మీకే అప్పగిస్తున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును మహిమపరచడానికి నన్ను ఆశీర్వదించండి, నన్ను లేవనెత్తండి. సాగు గోత నుంచి లేవనెత్తినటువంటి దేవుడు, చెరసాలలో ఉన్నటువంటి యేసేపును విడిపించి ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించినటువంటి దేవుడు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. యెహోవా నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాకుండా ఉన్నారంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ బలము పొందుకోవడానికి, ఆయన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనన్నటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క మాటలను గుర్తు తెచ్చుకోండి. నీ పాద చెత్త దించి తీరి నీతో నేనుండుట. ఆయనతో ఉండడం మన జీవిత వాంఛ. ఆ జీవిత వాంఛ అయినప్పుడు ఆయన నీ పక్షంగా పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. పోరాడే వానితో ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ పోరాటాన్ని ఆయనకు అప్పగించుకో. ఓ యేసయ్యా, నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సిద్ధపరిచినట్లయితే నీ చెయ్యెత్తి చూపించు. దేవుడు నన్ను ఈ రాత్రి సిద్ధపరిచాడు. అందరూ ఎత్తదు, ఊరికి ఎత్తుతున్నారు చేతులు, అలా ఎత్తదు. నిజంగా దేవుడు నన్ను ఈ రాత్రి సిద్ధపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మాత్రమే మీ కుడి చేతులెత్తి దేవుని వైపు చూపించి
మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక తీర్మానం ఆశీర్వాదం తీర్మానం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించే రాత్రి అది పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే నీ చేతిని చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నిబంధన చేసుకుంటానన్న వాళ్ళు మీ చేతి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అబ్రహాము లాగా నేను ఒక నిబంధన చేసుకుంటున్నా. నా దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను బలపరిచే వారి అందే నేను సమస్తము చేయగలను మాట్లాడినటువంటి దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. హల్లెలూయా. Lord, I bless these people in the name of Jesus. యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ బిడ్డలందరూ దీవించబడదురు గాక, వారి కుటుంబాలు దీవించబడను గాక, ఉద్యోగములు ఆశీర్వదించబడను గాక, పొలములు ఆశీర్వదించబడను గాక, సంతానం ఆశీర్వదించబడను గాక. బలమైన మీ ఆత్మ సన్నిధిలో వారందరినీ ఆశీర్వదిస్తున్నాం యేసుక్రీస్తు వారి నామమున. ఒక తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించండి. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనని యాకోబు దేవునితో పోరాడాడు. నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడే. ఆశీర్వాదాన్ని పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం, నీతో ఉండాలి ప్రభువా సదాకాలం. నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఒక తీర్మానం, సదాకాలం దేవునితో జీవించడానికి, ఆయనతో ఉండాలనుకునేవారు రెండు చేతులు పైకి, యేసయ్యా సదాకాలం నేను నీతో ఉంటాను నాయన. అయ్యా నా ఇరుకులు, నా బాధలు, నా ఇబ్బందులు అన్నీ ఎరిగినటువంటి దేవుడిది. హల్లెలూయా. సహాయం చేయండి, నన్ను బలపరిచే మీ అందే మేము సమస్తము చేయగలమని ఒక తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా. తండ్రి, మీ వైపు చేతులెత్తిన మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మీరే బలపరచండి. ఈ బిడ్డలందరూ వారి కుటుంబాలతో సహా ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని మీరు ఆమోదిస్తున్నందుకై మీకు స్తోత్రం, బలపరుస్తున్నందుకై స్తోత్రం. వీరిని స్థిరపరచండి మీ సన్నిధిలో. మీ పరలోక నిత్య నివాసపు నిత్య రాజ్యపు వారసులుగా మీరు చేయబడుదురుగాక, అంగీకరించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, బలపరచుదురుగాక, మీ ఆత్మతో అభిషేకించుదురుగాక. యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకముగా ఈ సభలను ఏర్పాటు చేసిన మీ కుమారుణ్ణి, వారి కుటుంబాన్ని, పరిచర్యను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. సహకరించిన విత్తనాలు విత్తిన ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగాక. తమ కానుకలను మీ సన్నిధికి తీసుకువచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగాక. సహకరించిన వారు ఆశీర్వదించబడుదురుగాక, బలపరచబడుదురుగాక. వచ్చిన మీ సేవకులందరినీ ఆశీర్వదించండి, పరిచర్యలను ఆశీర్వదించండి. బలమైన మీ ఆత్మతో నింపండి. సంపూర్ణమైన మీ ఆశీర్వాదాలు మా అందరి మీదకి వచ్చునుగాక. మాకంటే ముందుగా వాక్యం చెప్పిన మీ దాసులు ఇరువురిని మీరు ఆశీర్వదించండి, మీరే బలపరచండి. యేసుక్రీస్తు వారి నామమున అడిగిన మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి